చేప మింగితేనే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మింగింది ఏంటో తెలుసా? నిన్ను ప్రకటన గ్రంథంలో కనపడుతున్న ఆ మహాఘట సర్పం. అది ఏ రోజైతే నిన్ను మింగేస్తుందో లోపలికి పోయిన నిన్ను అది ఆరగించడం మొదలు పెడుతుంది. అందుకని ఆత్మీయ జీవితం దిగజారిపోతుంటుంది, నీకు తెలియదు. రోజు రోజుకు నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుందంటే కారణం ఏంటంటే మింగిన ఘట సర్పం నిన్ను ఆరగించడము మొదలుపెట్టింది. శాప గర్భంలో ఉంటున్న ఆయన బయటపడితే కానీ ఎలా అయితే తన ప్రాణాన్ని నిలబెట్టుకోలేడో, ఘట సర్పం మింగిన నువ్వు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మోకాలేసి ప్రార్థన చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ మొత్తానికి దాని కడుపులో నుంచి నువ్వు బయట పడాలి. దేవుడు ఎలాగైనా పిలుస్తాడు. నువ్వు అరణ్యంలో బతుకుతున్నావా? అరణ్యంలో బతుకుతున్న బాప్తిసమిచ్చు యోహాను లాంటి వాడు ఒకడు నీ కోసము ఉంటాడు. ప్రయాసపడి మోసుకొనుచున్నావా భారాన్ని, రా అని పిలుస్తాడు. సీనాయి కొండలలో బతుకుతున్నావా? మోషే లాంటి గొప్ప దైవజను నిన్ను పిలుస్తాడు. కారణం ఏంటో తెలుసా? పిలిచేది దేవుడు అక్కడ. ఒకవేళ నువ్వు నదుల మీద సముద్ర జలాల మీద తిరుగుతున్నావా? నీ కోసం ఓడలో యోనా లాంటి వాడిని ఒకడు దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. ఎడారిలో ఉన్నా కానీ నీ కోసం ఒక దైవజనుడు వస్తాడు. అది చిన్న పిల్లోడి ద్వారా అయినా కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే నీ మీద ఆయనకు జాలి కలుగుతుంది. ఇలానే మనతో రోజు సేవకుడు వచ్చి మాట్లాడుతున్నట్టు రోజు ఒక సేవకుడు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి ప్రకటించి నింటే ఎప్పుడు వాళ్ళు బాగుపడేవాళ్ళు, వాళ్ళు మారేవాళ్ళేమో. పక్కనున్న లోతు గారు ఏమైనా ప్రకటించాడా? పోనీ అబ్రహాం గారు ఏమైనా సొదొమ గొమొర్రాకి వెళ్ళి ప్రకటించాడా? లేదు. అంతే, వాళ్ళ జీవితాలు నాశనమే. కానీ ఇప్పుడు రోజు వచ్చి వాక్యం నీతో ప్రకటిస్తున్నా కానీ నీ జీవితం మారకపోతే నీకంటే సొదొమ వాళ్ళ గతే ఓరవదగినదై ఉంటుంది. ఆ రోజు గుర్తుపెట్టుకో. నా జీవితం కంటే ఆ సొదొమ గొమొర్రా వాళ్ళ జీవితం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యం వినలే, నువ్వు విన్నా కానీ మారట్లే. అది వాళ్ళకు నీకు పెద్ద తేడా కనపడుతుంది. వాక్యం వినడం ముఖ్యం కాదు, కానీ మనసు మార్చుకొని పరలోకం కోసం నిలబడ్డము ముఖ్యం. ఎప్పుడైతే ఇస్కరియోతు కుమిలిపోతున్నాడో ఆడిలో పశ్చాత్తాపం కలిగింది. కానీ వాడు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? పశ్చాత్తాపం కలిగిన తర్వాత తన ఇంటిని ఊడ్చి అమర్చుకున్నాడే కానీ అందులోకి ప్రభువును వాడు ఆహ్వానించలే. ఎప్పుడైతే వాడు ఆహ్వానించలేదో అపవాది ఏం చేసిందో తెలుసా? తనకంటే చెడ్డదైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి వాడిలో కూర్చోబెట్టాడు. అందుకోసమే వాడి మొదటి స్థితి కంటే వాడి కడపడి స్థితి చాలా అంటే చాలా దారుణం. ఊరేసుకొని చచ్చిపోవాల్సిన దయనీయమైన దుస్థితి వాడికి ఎందుకు పట్టిందో తెలుసా? అప్పుడు వాడిలో ఉన్నది ఒక దయ్యం కాదు, 7 దయ్యాలు. దావీదు ఊరియా విషయంలో తప్ప ఎప్పటికీ తప్పు చేయలేదు. ఒకటి కనపడింది. నీ విషయంలో చాలా కనపడుతున్నాయి, నా విషయంలో కూడా చాలా కనపడుతున్నాయి. మన విషయంలో ఆ మాట అనకపోయినా కానీ ఒకే ఒక మాట, నీకు ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయా? దేవుడు నిన్ను చూసి ఏమనాలో తెలుసా? పలాని వ్యక్తి 30 ఏళ్ళ వరకు మాత్రమే తప్పు చేసింది, తర్వాత ఇంకెన్నడూ తప్పే చేయలేదు. ఆ మాట అనిపించుకోవాలి నువ్వు. పౌలు గారి జీవితాన్ని చూసి దేవుడు అంటాడు ఒకే మాట, దమస్కు వరకు తప్ప తర్వాత పౌలు గారు తప్పు చేసినట్టు దాఖలాలే లేవు. ఖాళీ కడుపుతో ఏ సేవకుని ఇంటికి పంపించక ఉన్న దాంట్లోనే కడుపు నింపేతుంటే నిన్ను చూసి దేవుడు మరో మార్తాని అనాలి. సావైనా కానీ రాజుకు ఎదురుగా నిలబడి తన మీద అప్పచెప్పిన ఆ విలువైన పని కోసము ప్రాణాన్ని అడ్డుపెట్టి పోరాడిన ఎస్తేరు ఎలాంటిదో నువ్వు కూడా సేవ కోసం పోరాడుతుంటే నిన్ను చూసి మరో ఎస్తేరు అని దేవుడు అనాలి. ఒకనాడు సేవే ఊపిరిగా, దేవుని పనే ప్రాణంగా వచ్చిన వాళ్ళకందరికీ వాక్యం ప్రకటిస్తున్న 2 దంపతులు అకులా ప్రిస్కిల్లా, వాళ్ళ మాత్రమే నువ్వు కూడా అలానే ఉంటే నిన్ను చూస్తే దేవుడు ఏమన్నాలో తెలుసా? అకులా ప్రిస్కిల్లా మళ్ళా పుట్టారనాలి. తన గురించి చెప్పుకోవడం మానేశాడు. ఎవరి గురించి? పక్కన వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. నేను ఒక్కనైనా తప్పు చేసింది? హవ్వ కూడా చేసింది. హవ్వనే అనుకున్నారా? హవ్వకు కారణమైన సర్పం కూడా చేసింది. ప్రజలు కూడా ఎట్ట తయారైపోతుంటారో తెలుసా? దేవుడు తన సేవకుని నిలబెట్టి నువ్వు తప్పు చేశావన్నట్టుగా మాట్లాడినప్పుడు చేస్తే ప్రభువు అని ఏం చేసింది? తప్పే క్షమించన్న మాట మాత్రమే రావాలి.
వాళ్ళు తప్పు చేశాడు, వీళ్ళు తప్పు చేశారని ఆదాము గారు అడుగు తడబడినట్టు నీ అడుగు కూడా తడబడిందంటే ఆదాముని ఏదైనా తోటలో నుంచే గంటేశాడు, నిన్ను నన్ను ఈ లోకం నుంచే గంటేస్తాడు. నిన్ను నన్ను కాపాడేవాడు ఇంకెవడు ఉండడు ప్రభు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీకు తెలుసో లేదో కానీ, ఆవగింజంత విశ్వాసం ఉంటే గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చట. అదే ఆవగింజంత అల్ప విశ్వాసం ఉంటే నీ జీవితంలో గొప్ప గొప్ప కీడే నీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఆవగింజ విశ్వాసంతో వేసిన అడుగు నీళ్ళ మీద నిలబెట్టింది పేతురు గారిది. ఆవగింజంత అల్ప విశ్వాసంతో వేసిన అడుగు నీళ్ళలో ముంచేసింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే గొప్ప గొప్ప కార్యాలను సాధించవచ్చేమో, కానీ ఆవగింజంత అల్ప విశ్వాసం ఉన్నా కానీ నీ పతనము ప్రారంభమవుతుంది. దేవుడు ఒకటి చెప్పాడంటే ఒకటి నువ్వు ఈజీగా అర్థము చేసుకోవాలి. ఉదాహరణకు ఏదన్నా ఒక తప్పుడు పని జరిగిందనుకోండి, అంటే ఇది ఇద్దరి మధ్య వ్యభిచారం జరిగిందనుకోండి, పురుషుడు ఒక్కడు అమ్మాయిని ఎంత ట్రై చేసినా కానీ కుదురుతుందే. అటువైపు నుంచి అమ్మాయి సపోర్ట్ చేయకపోతే, అటువైపు నుంచి అమ్మాయి సిగ్నల్ ఇవ్వకపోతే వీడు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏం ప్రయోజనం ఉండదు. రెండు చేతులు కలిస్తేనే వస్తుంది, సౌండ్ వస్తుంది. ఒక్క చేయి ఎంత ఊపినా కానీ ఏం సౌండ్ వస్తుంది? నీ జీవితంలో ఇది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. అపవాది ఒక్కడు ఎంత ట్రై చేసినా కానీ వాడి వల్ల ఏమీ కాదు. ఎప్పుడైతే వాడి మాటలతో నీ మనసును ఏకీభవిస్తావో అప్పుడే నీ జీవితంలో పతనం అన్నది ప్రారంభమవుతూ వస్తూ. నా జీవితం మొత్తాన్ని బట్టి తీర్పు తీర్చు ప్రభువా అనాల్సిన అవసరం లేదు. ఈ రోజును బట్టి నాకు ధైర్యంగా తీర్పు తీర్చు ప్రభువా, ఈ రోజంతా నేను ఏ తప్పు చెయ్యలేదయ్యా అని ఒక్కరోజు గురించైనా మనం ధైర్యంగా ఆయన ఎదుట మాట్లాడగలమా? ఒక్కరోజు అనలేం తెలుసా? ఎందుకు దేవుని దగ్గర నిలబడి దావీదు గారి మధ్య ధైర్యంగా నాకు తీర్పు తీర్చు ప్రభు అని అనలేకపోతున్నామో తెలుసా? కారణం ఏంటంటే మన బ్రతుకులేంటో మనకు బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే మన జీవితాలేంటో, మన బ్రతుకులేంటో, మనం బ్రతుకుతున్న విధానాలేంటో మనకు క్లారిటీగా బాగా తెలుసు. అది పని చేసినందుకు ఎవడన్నా పొగిడేవాడన్నా ఉన్నాడా? బా సీమ నీలాంటిది ప్రపంచంలో ఎవడు ఏం పని చేస్తున్నావబ్బా అని దాన్ని పొగిడేవాడన్నా ఎవడన్నా ఉన్నాడా? పని చేయకపోతే అడిగేవాడు లేడు, పని చేస్తే పొగిడేవాడు లేడు. అడిగేవాడు లేకపోయినా పొగిడేవాడు లేకపోయినా ఎలా పని చేస్తుంది సీమ? యథార్థంగా ప్రవర్తిస్తుంది. ఎవడు అడిగినా ఎవడు పొగిడినా నాకు సంబంధమే లేదు, నా కొద్ది నేను నా పని నేను చూసుకోవాలి. దేవుని పనిలో నువ్వు ఎట్టుండాలో తెలుసా? దేవుని దగ్గర నువ్వు ప్రవర్తించే విషయంలో ఎట్టుండాలో తెలుసా? ఎవడో అడుగుతాడని కాదు నువ్వు ప్రవర్తించాల్సింది, ఎవరో పొగుడతాడని కాదు కూడా నువ్వు ప్రవర్తించాల్సింది. ఎవరు అడగకపోయినా, ఎవడు పొగడకపోయినా నీ మట్టుకు నువ్వు ఎట్టుండాలో తెలుసా? యథార్థంగా ప్రవర్తి. ఈ నాడి గమనించిన దావీదు గారు ఏం చేశారంటే, దేవుని మాటలు వీళ్ళు చదివి ఎలాగో గుర్తుపెట్టుకోలేరు కాబట్టిగా దేవుని మాటలనే పాటలుగా మలిసి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాను అనుకో, ఆ పాటలు పదే పదే పాడుకోవడం వల్ల దేవుని మాటలు పాటల రూపంలో వాళ్ళ హృదయంలో ఉండిపోతాయి. అందుకే మీరు కీర్తనల గ్రంథం చదివినప్పుడు ఇప్పుడున్న పాటలు మాత్రం అవి ఉండవు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ క్యారెక్టర్ ఇలా ఉంటే నరకానికి వెళ్తావు, ఇలా ఉంటే దేవునికి నచ్చుతావని దేవుని ఆజ్ఞలనే పాటలుగా మలిసి దావీదు గారు కీర్తనల గ్రంథంలో చూపించాడు. ఎందుకంటే వాటిని పాడుకుంటున్న ప్రతిసారి మన హృదయంలో అది చలనం తీసుకురావాలి. అది భూలోకం అంతటి కలిపి సొదొమ గొమొర్రా ఒక్కటే ఉన్నది. కానీ ఈరోజు ఎట్టుందో తెలుసా? ప్రపంచం మొత్తము కూడా ఒక సొదొమ గొమొర్రానే అయిపోయింది. ఈ ప్రపంచంలో ప్రతి పట్టణము ఒక సొదొమ గొమొర్రా, ప్రతి పల్లెటూరు ఒక సొదొమ గొమొర్రా. ఆ పల్లెటూరులో నివసిస్తున్న ప్రతి వాడి హృదయము కూడా ఒక సొదొమ గొమొర్రానే అయిపోయింది. ఎందుకంటే ప్రతి హృదయంలో సొదొమలో కనపడిన వికల చేష్టలే ఈరోజు కూడా కనపడుతూనే ఉన్నాయి. నీ హృదయం అలా ఉందో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, ఒక్కసారి నన్ను నేను
పరిశీలన చేసుకో. ఎందుకంటే సొదొమకు పట్టిన గతే నీ హృదయం కూడా అట్టే ఉంటే నీకు కూడా ఖచ్చితంగా పడుతుంది. వాడింటికి భోజనానికి వెళ్ళాకు పోయావు అనుకో, వాడు రహస్యంగా తన మనసులో ఏం చూసుకుంటాడట, లెక్కలు చూసుకుంటాడట. ఎప్పుడైనా కానీ ఒకసారి దేవుని పనికి డబ్బులు పెట్టిన తర్వాత నా మనసులో ఆ పనికి ఎంత ఈ పనికి ఎంత అని ఒకసారి లెక్కలు మొదలవుతుంటాయి. అప్పుడు అనుకుంటా నేను లెక్కలు వేసానుకో, దేవుడు నా లెక్కలు కూడా ఖచ్చితంగా వేస్తాడు. దేవుని కోసం లెక్క ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా లెక్కలు వేయకూడదు. ఎంత పెట్టినా కానీ అది అంతటితోనే అంతే. దాని గురించి మనము లెక్క చేయకూడదు, లెక్కలు పెట్టుకోకూడదు. ఎంతైనా కానీ మనము చేయాలంతే. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట అంటాను, మీరు ఏమనుకోనంటేనే అంటాను మాట. సరే, మన అమ్మ మనల్ని ప్రేమించి ప్రతిరోజు భోజనం చేస్తుంటుంది కదా. ఏ రోజైనా కానీ మీ అమ్మ విషం పెట్టి చంపుతుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎప్పుడైనా వచ్చిందమ్మా? పోనీ ఎప్పుడైనా వస్తుందా? ఇంకా రాదు. ఎందుకో తెలుసా? ఏమీ సందేహింపక మీ అమ్మను నువ్వేం చేస్తున్నావో తెలుసా? నమ్ముతున్నావు. మీ తల్లిని నువ్వు ఎలా అయితే నమ్ముతున్నావో దేవుని కూడా ఎలా చేయాలట? ఏమీ సందేహింపక ఆయన యందు నీకు నమ్మకం ఉండాలట. ఏమన్నా జరగని నేను మాత్రం ఆయనను అనుమానించు.